ఆ రోజు శ్రావణ శుక్రవారం. గోపాలకృష్ణ ఓ పని మీద సిటీ నుండి గంగావనం అనే పల్లెటూరికి వెళ్ళాడు. ఊర్లో కడుగు పెట్టగానే పచ్చని పొలాల మీదుగా చల్లని పిల్లగాలి వీస్తూ అతని మేనును తాకింది. ఆ పిల్లగాలి, మట్టి వాసన అతని మనసును ఆహ్లాదకరంగా మార్చేశాయి. ఆ చల్లటి వాతావరణాన్ని, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ కాసేపు పరవశించిపోయాడు. ఆ తర్వాత అతని అడుగులు నెమ్మదిగా ఊర్లోకి కదిలాయి. శ్రావణ శుక్రవారం మహిమ. ఊరంతా దీపధూపాలతో చాలా కళగా కనిపిస్తోంది. ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని చూసి ఎంత కాలమైందో అని మనసులో అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు. వాకిట్లో ఉన్న అరుగు మీద ఓ నలుగురు ఆడవాళ్లు కూర్చొని చిక్కుళ్ళొలుస్తూ ముచ్చట పెట్టే దృశ్యం చూసి అతనికి ముచ్చటేసింది. ఇదే పట్నంలో అయితే ఎవరింట్లో నుంచి వాళ్ళు గడప దాటి కూడా బయటికి రారు. ఏమైనా పల్లెటూరు పల్లెటూరే అనుకున్నాడు. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ పరుగులు తీస్తూ వచ్చి నిలబడి ఆయాసపడుతోంది. ఏంటే వనజాక్షి, అంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చావు? మీ అందరికీ ఓ విషయం చెప్దామని. అవునా, ఏమిటది? మా పక్కింటి రత్నప్రభ కూతురు సుందరి ఉంది కదా. అవును. ఆ పిల్ల ఈరోజు తెల్లవారుజామునే ఎవరితోనో లేచిపోయిందంట. హా, అవునా? ఎవరితో అంటూ ఆత్రంగా అడిగింది అందులో ఒక ఆవిడ. అదే ఇంకా తెలియలేదు. నేనప్పుడే అనుకున్నానక్క, మన ఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. రోడ్డు మీదకొస్తే దించిన తల పైకెత్తరు. కానీ ఆ సుందరి వీధుల్లో నడుస్తుంటే ఆ ఇకలు పకపకలు ఇళ్లలోకి వినిపిస్తాయి. అయినా తల్లిని బట్టి కూతురు, ఆ రత్నప్రభకి ఇలాగే అవ్వాలే అంటూ వాళ్ళు మాట్లాడుకోవడం చూసి గోపాలకృష్ణకి నవ్వాగలేదు. పల్లె మనుషులకి కల్మషం తెలియదంటారు. కానీ వీళ్ళని చూస్తుంటే అది చెప్పిన వాళ్ళెవరూ అపార్థం చేసుకొని ఉంటారనిపిస్తుంది అంటూ పైకి నవ్వలేక లోపల నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే అటువైపుగా ఓ అమ్మాయి వెళ్తోంది. గులాబీ రంగు లంగావనిలో కనుబొమ్మల మధ్య నుండి నుదురు మధ్య వరకు పొడవాటి బొట్టుబిల్ల పెట్టుకుని 2 జడలు వేసుకొని వాటి చుట్టూ కనకాంబరాలు చుట్టి చూపులు కేవలం నేలను మాత్రమే తాకేలా నడుస్తూ వెళ్తోంది. ఆమెను చూసిన క్షణం గోపాలకృష్ణ పాదం అక్కడే నిలిచిపోయింది. రెప్పవాల్చకుండా తననే చూస్తూ ఉన్నాడు. అంతలోనే, ఒరే గోపాలం, నువ్వొచ్చింది పెళ్లి చూపులకి. ఈ ఊరికే పెళ్లి చూపులకొచ్చి ఇక్కడమ్మాయినే ఇలా చూస్తున్నావని ఎవరైనా గమనిస్తే అందరూ కలిసి కుమ్మేస్తారు అనుకుని మళ్ళీ తన మనసుకు సర్దు చెప్పుకొని అడుగులు ముందుకు కదిపి అడ్రస్ కనుక్కుంటూ సీతారామయ్య ఇంటి దాకా వెళ్ళాడు. సీతారామయ్య, అతని భార్య జానకమ్మ అతన్ని చూసి, ఎవరు బాబు? నేనండి, గోపాలకృష్ణని, రంగరాజు మేనల్లుణ్ణి. అవునా, లోపలికి రండి బాబు అంటూ మర్యాద చేశారు వాళ్ళు. అదేమిటి, రంగరాజు రాలేదా? నిజానికి ఇద్దరం కలిసే బయలుదేరాం. కానీ మార్గం మధ్యలో మామయ్యకి విరోచనాలు మొదలయ్యాయి. మళ్ళీ తప్పదన్నట్టు ఇంటి దారి పట్టాడు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందో. నేను ఇంటికెళ్ళాక మీకు ఉత్తరం రాస్తానులేండి అన్నాడు గోపాలం అమాయకంగా. జానకి, చూస్తూ నిలబడ్డావేం? వాసంతిని పిలుచుకురా. అమ్మ వాసంతి అంటూ జానకి గదిలోపలికెళ్ళింది. వాసంతి అప్పుడే వెనక గుమ్మం నుండి ఇంట్లోకొచ్చింది. ఎక్కడికెళ్ళావే? నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వచ్చాడు. తెలిసిందమ్మా, అందుకే గుడికి వెళ్ళిందని పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే సరే, నువ్వు ముందు నాతో రా. అబ్బాయికి టీ కాఫీ ఏదైనా ఇద్దువుగాని. వాసంతి కాఫీ కలుపుకొని తీసుకొచ్చి గోపాలకృష్ణకిస్తుంది. ఆమెను చూసిన గోపాలం మనసు ఆనందంతో రెక్కలొచ్చినట్లుగా విహరించింది. అంటే నేను చూసి ఇష్టపడింది నాకు కాబోయే భార్యనే అన్నమాట. ఒరే గోపాలం, నీ అదృష్టం పండిందిరా అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత కొన్ని రోజులకి గోపాలకృష్ణకి వాసంతికి వివాహం జరుగుతుంది. వాసంతి చాలా నెమ్మదస్తురాలు. భర్త అంటే వల్ల మాలిన ప్రేమ, అంతకు మించిన గౌరవం. కాపురానికొచ్చిన రోజు నుండి ఎప్పుడూ అతని మాటకెదురు చెప్పనే లేదు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి అందరూ మెచ్చుకునేవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న గోపాలకృష్ణ తనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండాలని అనుకుంటాడు. అందుకే వారికి 6 సంతానం. పిల్లల పెంపకం, చదువులు, వీటి మధ్య వాళ్ళకి కాలమే తెలియలేదు. 30 ఏళ్లు గడిచిపోయాయి. అతని 3 కొడుకులు విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. 2 కూతుర్లకి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపేశాడు. ఇక మిగిలింది శాంభవి, వాళ్ళ ఆఖరి సంతానం. ఏమిటి వాసంతి ఇలా జరిగింది?
కొడుకులకు పెళ్లి చేస్తే వాళ్లకు పుట్టే పిల్లల వల్ల ఇల్లంతా సందడి సందడిగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ఏడాదికోసారి కూడా చూడలేనంత దూరంగా ఉన్నారు. బాధపడకండి. రెక్కలొచ్చిన పక్షుల్ని ఎవరు మాత్రం ఆపగలరు చెప్పండి? మనకు కావాల్సింది కూడా వాళ్ళ సంతోషమే కదా. కానీ మనం ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాం కదా. పోనీ శాంభవికి పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుందామా అండి? నీ ఆలోచన బాగుంది, కానీ ఇవాళ రేపు తల్లిదండ్రులతోనే ఎవరూ కలిసి ఉండట్లేదు. ఇల్లరికం ఎవరొస్తారు చెప్పు? నిన్న మన పక్కింటి సుమతి వదిన నాకు ఓ మాట చెప్పిందండి. రామాలయం వీధిలో ఉండే కనకారావు గారు, అతని భార్య ఈ మధ్య కాలం చేశారు కదా. వాళ్ళ కొడుకు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడంట. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే ఓ కుటుంబం ఏర్పడుతుందని ఆశపడుతున్నాడంట. అతనితో మాట్లాడి చూద్దాం. ఎవరు? యోగేశా? వాడు నా శిష్యుడే, చాలా బుద్ధిమంతుడు. నేను మాట్లాడి చూస్తాను అంటాడు గోపాలకృష్ణ. ఆ తర్వాత యోగేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. శాంభవి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి మాస్టారు. పైగా పెళ్లి తర్వాత నాకు అమ్మా నాన్న లేని లోటు కూడా తెలియదు. మీలోనే వాళ్ళని చూసుకుంటాను. నా కుటుంబం సంపూర్ణమవుతుంది. ఈ పెళ్లి నాకు ఇష్టమే అంటాడు యోగేష్. ఆ తర్వాత గోపాలకృష్ణ చాలా ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకి కబురు పెడతాడు. కానీ వాళ్ళందరూ ఏదో సాకు చెప్పి రాకుండా ఉండిపోతారు. అతని మిగిలిన 2 కూతుర్లు మాత్రమే వస్తారు. ఇంకో 5 నిమిషాల్లో శాంభవిని మండపంలోకి తీసుకెళ్తారనగా బయట టపాసుల చప్పుడు వినిపిస్తుంది. పెళ్లి కూతురు గదిలో ఉన్న వాళ్ళందరూ ఆ చప్పుడికి బయటికి వెళ్ళి చూస్తారు. వాళ్ళు తిరిగి గదిలోకి వచ్చేసరికి శాంభవి కనిపించదు. అందరూ చాలా కంగారు పడతారు. కాసేపటి తర్వాత అమ్మాయికి పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయిందని మండపంలో పుకారు పుడుతుంది. దాంతో మనసు నొచ్చుకున్న యోగేష్ మెడలో ఉన్న దండ తీసేసి, నన్ను క్షమించండి మాస్టారు, నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ శాంభవి తిరిగి వచ్చినా సరే దయచేసి నన్ను మాత్రం పెళ్లి చేసుకోమని అడగొద్దు. నా మనసు విరిగిపోయింది అనేసి వెళ్ళిపోతాడు. 2 గంటల తర్వాత శాంభవికి స్పృహ వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను రుద్ర అంటారులే. రుద్రావో భద్రావో నన్నెందుకు తీసుకొచ్చావు? నా ఫ్రెండ్ని మోసం చేసి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి తయారైపోయావు కదా. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి వాడే నిన్ను తీసుకురమ్మన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మోసం చేయడం ఏంటి అని ఆమె ప్రశ్నిస్తుండగానే రుద్ర స్నేహితుడు వినోద్ అక్కడికి వస్తాడు. శాంభవిని చూసి, ఎవర్రా ఈ అమ్మాయి? నేను చెప్పిన అమ్మాయి ఈమె కాదురా. అంటే ఈ పాటికి అక్కడ నా లవర్ పెళ్లి జరిగిపోయి ఉంటుంది అంటూ అక్కడే కూర్చొని ఏడుస్తాడు. నువ్వే కదరా శ్రీనివాస కళ్యాణ మండపం అని చెప్పావు. ఒరేయ్, నేను చెప్పింది వెంకటేశ్వర కళ్యాణ మండపం రా అనగానే రుద్రకి తన తప్పు అర్థమవుతుంది. సారీ, పొరపాటుగా తీసుకొచ్చేశాను, నువ్వు వెళ్ళిపో అంటాడు ఆమెతో. శాంభవికి బాగా కోపం వస్తుంది. రుద్రని గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. అక్కడ నా పెళ్లి ఆగిపోయి ఉంటుంది. మా అమ్మ నాన్నల గుండె పగిలిపోయి ఉంటుంది. తిరిగి వెళ్ళేసరికి ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందో కూడా తెలియదు. అమ్మా నాన్నలంటూ ఉన్నారా నీకు? అడవి మనిషిలా ఉన్నావు అంటూ తిడుతూ పోతుంది. ఏయ్, నన్నే కొడతావా నువ్వు? కొట్టడం కాదురా, నేను చంపేయాలి. ఏ కిరాతకులకో హంతకులకో పుట్టుంటావు నువ్వు. అందుకే ఇంత దరిద్రమైన పని చేశావు. పెళ్లి విలువ తెలుసా అసలు నీకు? ఎంతమంది మనోభావాలు దాంతో ముడిపడి ఉంటాయో తెలుసా? ఏంటి, వచ్చినప్పటి నుండి పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నావు? పోనీలే అని ఊరుకుంటుంటే నా పుట్టుకని అవమానిస్తున్నావు. ఉండు, చెప్తా నీ పని అని వినోద్ జేబులో ఉన్న తాళి తీసి బలవంతంగా శాంభవి మెడలో కడతాడు. అంతే, ఆ క్షణం ఆమె నోరు మోగబోయింది. ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. నిశ్శబ్దంగా నేల మీద పడి ఉన్న ఆమెను వదిలేసి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓ గంట సేపటి వరకు ప్రపంచమంతా తలకిందులైనట్టుగా భావించిందామె. ఆ తర్వాత తేరుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికెళ్ళింది. ఆమెను చూడగానే గోపాలకృష్ణ, వాసంతి ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైపోయావమ్మా, ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె మెడలో ఉన్న తాళిని గమనించిన గోపాలకృష్ణ, నువ్వెవరితోనో వెళ్ళిపోయి ఉంటావని జనాలు నిందలు వేస్తుంటే నా కూతురు అలాంటిది కాదని అందరికీ సమాధానం చెప్పాను నేను. కానీ నువ్వు వాళ్ళ మాటలే నిజం చేశావా అంటూ బాధపడతాడు.
శాంభవి ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఓ వారం రోజులు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఓ రోజు శాంభవి అకస్మాత్తుగా తన బట్టలు సర్దుకొని బయలుదేరింది. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నా జీవితాన్ని ప్రశ్నగా మార్చిన వాడి దగ్గర సమాధానం వెతకడానికి వెళ్తున్నాను నాన్న. ఈ తాడిని నా మెడలో నుంచి తీయడానికి నాకు అవకాశం లేదు. ఇప్పటికే నాకు పెళ్ళైపోయిందని ఊరంతా అనుకుంటున్నారు. కాదని నేనెంతమందితో వాదించగలను? అందుకే నా జీవితానికి గమ్యం వెతుక్కుంటూ వెళ్తున్నాను. నూరేళ్ల నా భవిష్యత్తును కాపాడుకొని ఎవరూ నన్ను వేలెత్తి చూపించలేని పరిస్థితి తీసుకువచ్చి అప్పుడు తిరిగి ఇంటికి వస్తాను అని చెప్తుంది. వాళ్ళిద్దరూ ఆమెను ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె మాట వినకుండా వెళ్ళిపోతుంది. రుద్ర అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసుంది. ఆమె తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి అతని కోసం ఎదురు చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేయడంతో రుద్రకి విషయం తెలుస్తుంది. వెంటనే బయలుదేరొస్తాడు. ఆమె చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. వెళ్ళు, నీ ఇంటికి నువ్వు వెళ్ళు. నువ్వెవరివి నా ఇంట్లో ఉండడానికి? ఎవరివి అని ఎలా అడుగుతావు? నేను నీ భార్యని కదా. భార్య? నువ్వు నాకు భార్య ఏంటి? ఈ తాళెవరు కట్టారు? అది నీ మీద నా కోపం తీర్చుకోవడానికి కట్టిన తాళి. నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. అంతా విన్నారు కదా. ఈ తాళి ఇతనే నా మెడలో కట్టానని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు నేను ఇతని ఇంట్లోనే కదా ఉండాలి. అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళంతా ఆ అమ్మాయి చెప్పింది కూడా న్యాయంగానే ఉంది కదా అంటారు. ఏంటి న్యాయం? ఈవిడ గారు మా అమ్మ నాన్నల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తట్టుకోలేక కోపం వచ్చి అలాంటి పని చేశాను. ఆ పిల్ల మీద నాకెలాంటి ఇష్టమూ లేదు. నాకు కూడా తమరి మీద ఎలాంటి ఇష్టం లేదు. కానీ పసుపు తాడికి మన దేశంలో చాలా గొప్ప విలువ ఉంది. దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా వాడతానంటే కుదరదు. అయితే నన్ను నీ ఇంట్లోకి రానివ్వు, లేదా నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్కి రా. ఎందుకు? బలవంతంగా తాడి కట్టావని, నా మీద అత్యాచారం చేశావని నీ మీద కేసు పెట్టడానికి. అత్యాచారం ఏంటి? కేసు స్ట్రాంగ్గా ఉండడానికి. తీసుకెళ్ళమ్మా, ఎలాగో వాడికి జైల్లో ఉండడం అలవాటే. వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎవరో యాక్సిడెంట్ చేసి చంపేశారని ఆ కారు అద్దాలని పగలగొట్టి డ్రైవింగ్ చేసిన వాడిని రాయితో కొట్టి చంపేశాడు. చిన్నప్పటి నుంచి జైల్లోనే పెరిగాడు. ఈ మధ్య తిరిగొచ్చాడు. ఇప్పుడు నువ్వు కేసు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన వాడికి పోయేదేముంది అని అక్కడున్న జనం అనడంతో రుద్రకి కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ జైల్లో నేనెన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. మరొకసారి ఆ జైలు జీవితం నా వల్ల కాదు. అంతకంటే ఈ అమ్మాయిని భరించడమే తేలిక అని మనసులో అనుకొని అతను మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శాంభవి తన సూట్ కేస్ తీసుకొని అతని వెనకాలే వెళ్ళింది. ఆ రోజుకి అతను బయట నుంచి తీసుకొచ్చిన భోజనం ఇద్దరూ తిన్నారు. చీకటి పడ్డాక దీన్ని ఇంట్లో నుంచి పంపించడానికి మంచి ఐడియా వచ్చింది అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి శాంభవి పక్కన కూర్చుంటాడు. దూరంగా కూర్చో అంటుందామె. అదేంటి? నేను నీ ఒడిలో నిద్రపోదామని వచ్చాను. నీకేమైనా పిచ్చా? భార్యాభర్తలన్నప్పుడు ఆ మాత్రం చనువు ఉండాలి కదా. భార్యననే అధికారంతో నువ్వు నా ఇంట్లో ఉన్నప్పుడు భర్తగా నీతో కాపురం చేయడం కూడా నా బాధ్యత కదా. అతని ఉద్దేశం శాంభవికి అర్థమవుతుంది. అవును, నిజమే. కానీ మనసుతో చేసేదాన్ని కాపురం అంటారు. కేవలం అధికారంతో చేసేదానికి వేరే పేరుంటుంది. నీకు ఓ మనసుందని నాకు అనిపించిన రోజు ఆ రోజు నువ్వన్నది జరుగుతుంది. నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇలాంటి చెత్తదారి ఇంకెప్పుడు వెతక్కు అని చెప్పేసి ఆమె నిద్రపోతుంది. అబ్బా, ఇది తెలివైందే, తొందరగా కనిపెట్టేసింది. ఇంకేదైనా ఆలోచించాలి అనుకుంటూ అతను కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు ఇన్నాళ్ళంటే బ్యాచిలర్ లైఫ్ కాబట్టి ఏదో ఒకటి వండుకోవాలని హడావిడి ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఆవిడ గారు ఉంది కదా, తనే వంట చేస్తుందిలే. నేను లేచి పళ్ళు తోముకొని స్నానం చేసి కూర్చుంటే భోజనం వడ్డించేస్తుంది అని ఊహించుకుంటూ ఇంకాస్త బద్ధకంగా దుప్పటి కప్పుకొని మరికొంతసేపు నిద్రపోవాలని ప్రయత్నించాడతను. కానీ శాంభవి ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి అతని మీద కుమ్మరిస్తుంది. అతను ఉలిక్కిపడి లేస్తాడు. ఏంటి, ఇల్లు కూలిపోయిందా? ఇంతగా వర్షం కురిసింది? నీ మొహం, నేనే నీళ్లు పోశాను. ఎందుకు? బారెడు పొద్దెక్కేదాకా బద్ధకంగా పడుకుంటే నా ఆకలి ఎలా తీరుతుంది? అంత ఆకలిగా ఉంటే వెళ్ళి వంట చెయ్యి. నేనెందుకు చేయాలి?
ఇంటి ఇల్లాలని చెప్పుకుంటూ తిరుగుతున్నావు కదా, మరి ఇంట్లో పనులు చేయాలి కదా. అబ్బా, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు కానీ నేనేం వంట మనిషిగా రాలేదు నీ ఇంటికి. ఇల్లు నీది కాబట్టి ఇంటి పని కూడా నువ్వే చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా అంటూ ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది. ఆ, దయ్యం పట్టినట్టు పట్టింది ఇది నా జీవితానికి. ఆడపిల్ల కదా అని చెయ్యెత్తి కొట్టలేక కాసేపు బాధపడి మెడలోంచి తీసేస్తుందిలే అని ఆ తాడి కట్టి చచ్చాను. ఈవిడ గారు ఏదో సతీ సావిత్రిలాగా దాన్ని అలాగే మెడలో తగిలించుకొని నా ఇంటికొచ్చేసింది. నా ఇంట్లో నన్నే పనివాడిని చేసింది అని తిట్టుకుంటూ అన్ని పనులు చేశాడు. నువ్వు ఇంటి పని చెయ్యవు, నాతో కలిసుండవు, మరి ఏమీ చెయ్యని దానికి నా ఇంట్లో ఎందుకుంటున్నావు? నా జీవితానికి ఒక గమ్యం వెతకడం కోసం. ఏంటి, కొంచెం తెలుగులో చెప్తావా? నీలాంటి ఖైదీలకి ఏ భాషలో చెప్పినా అర్థం కాదులే. పని పూర్తయింది కదా, ఇంట్లోనే తగలడతావా? బయటికి వెళ్ళి పని చూసుకో, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నీతో పడే కంటే అదే నయం అనేసి అతను బయటికి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తూ పోయాయి. ప్రతిరోజు వాళ్ళ మధ్య గిల్లి గజ్జాలే సాగేవి. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, నా జీవితం మళ్ళీ గాడిలో పడుతుంది అని నమ్మేది శాంభవి. 4 నెలలు గడిచిపోతుంది. ఓ రోజు శాంభవి, ఏ రుద్ర, ఈరోజు నువ్వు మార్కెట్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. అవునా, ఎందుకు మేడం గారు? ఊరికే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే. అలాగేనండి, తమరు ఇంటి ఓనర్ కదా, తమరు ఏం చెప్తే అది చెయ్యాలి మరి. అది నా కర్మ కదా అంటాడు. మార్కెట్కి బయలుదేరేటప్పుడు ఆమెను కూడా బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. కూరగాయలు కొని తిరుగు ప్రయాణం చేశాక ఓ కారు వాళ్ళ ముందు నుండి స్పీడ్గా వెళ్తుంది. కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని బలవంతంగా అందులో తీసుకెళ్తున్నారు. సరిగ్గా వీళ్ళ బండిని క్రాస్ చేసేప్పుడే ఆ అమ్మాయి డోర్ తీసి కిందకి దూకేసే ప్రయత్నం చేసింది. ఆ దృశ్యం శాంభవి కంటపడింది. రుద్రని బైక్ ఆపమని చెప్పి తను ముందు కూర్చొని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. షార్ట్ కట్స్ మీదుగా వెళ్ళి వాళ్ళ కారుకు అడ్డంగా బైక్ ఆపుతుంది. రుద్ర అప్పటికి షాక్లోనే ఉన్నాడు. ఆమె ధైర్యంగా వెళ్ళి కారులో ఉన్న వాళ్ళని కిందకు దింపుతుంది. వాళ్ళు ఆమెతో గొడవ పడ్డానికి వస్తారు. శాంభవి చిన్నప్పటి నుండి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. దాంతో కొంతవరకు వాళ్ళని అడ్డుకోగలిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో కారులో ఉన్న అమ్మాయి వచ్చి రుద్ర వెనకాల నిలబడుతుంది. వాళ్ళు శాంభవిపై కోపంతో కారులో ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అది గమనించిన రుద్ర వాళ్ళని అడ్డుకొని శాంభవిని ఆ అమ్మాయిని ఇద్దరిని కాపాడుతాడు. ఆ రౌడీల్ని పోలీసులకి అప్పగిస్తాడు. అంతా పూర్తయి ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. బుర్ర పనిచేస్తుందా దానికి అసలు? వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళందరితో పోరాడి నువ్వు గెలిచేసి ఆ పిల్లని కాపాడేస్తావా? నేను బండి మీద కూర్చొనున్నాను కదా, పోలీసులకు ఫోన్ చేయమని నాకు చెప్పొచ్చు కదా. ఏమో, నాకు అప్పుడంత తట్టలేదు. ఎలాగోలా అమ్మాయిని కాపాడాలని. నేను అక్కడ లేకపోతే నువ్విరుక్కునేదానివి. అప్పుడు నీకు మంచే కదా జరిగేది. ఎలాగోలా నా పీడ పోయేది కదా. అవునా, నిన్ను ఏదో చేశానని మీ వాళ్ళు పోలీసులు వచ్చి నా పీక మీద కత్తి పెట్టేవారు. ఎవరికోసమో నీ లైఫ్ రిస్క్ చేస్తావేంటి? నువ్వు నన్ను మండపం నుంచి ఎత్తుకొని తీసుకొచ్చేసినప్పుడు మా వాళ్ళు ఎంత నరకం చూశారో వాళ్ళ మాటల్లో నేను విన్నాను. మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. పైగా వాళ్ళు ఆ పిల్లని ఏం చేయడానికి తీసుకెళ్తున్నారో తెలియదు. ఒకవేళ చంపేస్తే? నా బతుక్కెలాగో ఏ అర్థమూ లేకుండా పోయింది. కనీసం ఆ అమ్మాయి జీవితానన్నా కాపాడాననే సంతృప్తి నాకు మిగులుతుంది కదా. అందుకే ఎలాగైనా కాపాడాలి అనుకున్నాను అని ఆమె బయటికి వెళ్ళి కూర్చుంటుంది. ఆ తర్వాత కాసేపటికి భోజనం చేసి నిద్రపోతుంది. కానీ రుద్రకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. మొండితనం, మూర్ఖత్వం ఇవి మాత్రమే నీలో ఉన్నాయని నేను అనుకున్నాను. ప్రాణం పెట్టి మరీ మరో మనిషిని కాపాడాలన్నంత మంచితనం, ధైర్యం కూడా ఉందని ఇవాళే అర్థమైంది. మా అమ్మ కూడా నీలాగే ఉండేది. నాకేదైనా చిన్న కష్టం వస్తే ఎవరితో అయినా గొడవ పడ్డానికి వెనకాడేది కాదు. అలాంటి అమ్మని, మా నాన్నని దూరం చేశాడన్న కోపంతో ఆ డ్రైవర్ని కొట్టాను. అతను చనిపోవడం వల్ల జైలుకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాను. జీవితం మీద ఆశ అనేదే చచ్చిపోయింది నాకు. కానీ ఇప్పుడు నీతో కలిసి బతకాలని ఆశ మొదలవుతోంది. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నావో, నన్ను శిక్షించి వెళ్ళిపోవాలనుకుంటున్నావో కూడా తెలియదు. కానీ ఇక నుండి నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను సంతోషంగా ఉంచుతాను
అనుకున్నాడు. మరుసటి రోజు నుండి ఆమె ఎన్ని పనులు చెప్పినా, ఎంత గొడవ పడినా అన్నింటినీ సరదాగానే తీసుకునేవాడు. ఆమెకు నచ్చే వంటలు మాత్రమే ఇంట్లో వండేవాడు. ఎప్పుడూ తనని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయడం నెమ్మదిగా శాంభవి కూడా గమనించింది. ఏంటబ్బా, సడన్గా వీడిలో ఇంత మార్పు? మళ్ళీ నన్ను బయటికి పంపడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నాడా అని అనుమానపడుతూ ఉండేదామె. రుద్ర ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు ఆమెను తన పుట్టింటికి తీసుకెళ్తాడు. గోపాలకృష్ణ, వాసంతి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు. ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది శాంభవి. రుద్ర గోపాలకృష్ణ దగ్గరికి వెళ్ళి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి అతని కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. నాకంటూ ఎవరూ లేరు సార్. అనాథలా పెరిగాను. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి మొండితనంతోనే మీ అమ్మాయి మెడలో తాళి కట్టాను. కానీ ఆమె వ్యక్తిత్వం అర్థమవుతున్నా కొద్దీ నాకు ఓ మనసుందని నాకు అర్థమవుతూ వచ్చింది. మొదటిసారి జీవితం మీద ఆశ కలిగింది. మీ అమ్మాయితో కలిసి బతకాలనిపిస్తుంది. ఇది నేను తనకే చెప్పాలి, కానీ తను నా మీద ఇష్టంతో నాతో ఉండడం లేదు. ఎందుకుంటుందో కారణం తెలియదు. కూతురికి పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని మీరు అనుకున్నారని నాకు తెలుసు. అందుకే చనిపోయిన మా అమ్మా నాన్నల్ని మీలో చూసుకుంటూ నా భార్య శాంభవితో కలిసి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. మీరే ఎలాగైనా మీ అమ్మాయిని ఒప్పించాలి. మా ఇద్దరికి అందరి ముందు పెళ్లి జరిపించాలి అని బతిమాలుకుంటాడు. గోపాలకృష్ణ మనసు కాస్త శాంతిస్తుంది. ఇన్నాళ్ళు దాని బ్రతుకు ఏమైపోతుందో అని భయపడుతూ వచ్చాను. రాయిలాంటి నీలో కూడా నా బిడ్డ మార్పు తీసుకొచ్చిందంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. శాంభవి, ఇలా రామ్మ అని పిలిచి రుద్ర చేతిలో ఆమె చేతిని పెట్టి, అతన్ని మార్చి ఆ తర్వాతే ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళావు. నీ మాట నిలబెట్టుకున్నావు. రుద్ర కోరుకున్నట్లుగానే అందరి ముందు మీ పెళ్లి జరిపిస్తాను. నీకు ఇష్టమేనా? నేను కోరుకున్నది కూడా ఇదే కదా నాన్న. అలాగే జరిపించండి అంటుంది తండ్రితో. ఆ తర్వాత రుద్ర, శాంభవి తమ గదిలోకి వెళ్తారు. పెళ్ళాం మీద అంత ప్రేమ పొంగుకొస్తే ముందు పెళ్ళానికి చెప్పొచ్చు కదా అంటుంది ఆమె. అమ్మో, నువ్వు భద్రకాళివి. నేను చెప్పింది నచ్చకపోతే ఎక్కడ నన్ను పొడిచి చంపేస్తావో అని భయం వేసింది. అబ్బో, రౌడీలకు కూడా భయం వేస్తోంది. నేనేం రౌడీని కాదు. నాకెలా బ్రతకాలో తెలియదు, అంతే. మరి ఇప్పుడేం తెలిసింది? నీతోనే బ్రతకాలని తెలిసింది. నువ్వు లేకుండా బ్రతకలేనని తెలిసింది. నాకు నువ్వు కావాలి శాంభవి. నేనెక్కడికి పోతానండి? మీలో మార్పు రావాలని కోరుకున్నాను, వచ్చింది. ఇక చివరి వరకు నేను మీ దాన్ని. ఏంటి, నువ్వు నన్ను మీరు అంటున్నావా? మొగుడిని ఏరా ఒరే అంటే బాగోదు కదా. ఇవాల్టి నుంచి వంట కూడా నేనే చేస్తాను. అంటే ఇప్పుడు నాకు మనసుందని నమ్ముతున్నావా? ఆ మనసులో నేనున్నానని కూడా నమ్ముతున్నాను. చాలా రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నానులేండి, చాటుగా మీరు నాకు సైట్ కొట్టడం. ఆ విషయంలో ఈరోజు క్లారిటీ వచ్చింది, అంతే. అలా వాళ్ళిద్దరూ మనసారా మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలని తొలగించుకున్నారు. ఆ తర్వాత గోపాలకృష్ణ వాళ్ళిద్దరికీ ఊరందరి ముందు ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. అతను కోరుకున్నట్టుగానే కూతుర్ని, అల్లుడిని తన ఇంట్లోనే ఉంచుతాడు. తర్వాత కాలంలో రుద్ర, శాంభవిలకి 3 పిల్లలు పుడతారు. నిత్యం పసిపిల్లల అల్లరితో ఇల్లంతా సందడిగా ఉండాలనే గోపాలకృష్ణ, వాసంతిల కోరిక తీరుతుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.